హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఏం చేస్తున్నారు? నేనైతే పాప్కార్న్ వేస్తున్నా. బయట చల్లగా వర్షం, ఇంట్లో వేడివేడిగా ఏమన్నా తినాలనిపిస్తుంది కదా. ఆ టైంలో నేనైతే ఏమున్నాయని చూస్తే నా దగ్గర అయితే పాప్కార్న్ ఉన్నాయి. ఆ పాప్కార్న్ అయితే నేను వేయించడానికైతే పెంచుతున్నా అనమాట. మీ అందరికి చూపిద్దామని తెలియని వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళ కోసం నేనైతే ఈ వీడియో అయితే చేస్తున్నాను. చూడండి ఫ్రెండ్స్, గిన్నె పెట్టి ఆయిల్ పోసేసి ఫుల్గా వేడెక్కాలి. వేడెక్కిన తర్వాతనే పాప్కార్న్ గింజలు వేయాలి. ఎందుకంటే చల్లటి నూనెలో వేస్తే వేగాయి అనమాట. కొంచెం వేడెక్కాక మాత్రమే వేయాలి. చూడండి ఎంత బాగా వేగుతున్నాయో పాప్కార్న్ అయితే. మూత అయితే అస్సలు తీయకూడదు ఫ్రెండ్స్, ఎందుకంటే అవి ముఖం మీద చిల్లుతాయి. అట్లా అని చెప్పి మూత పెట్టేసి వేంపాలి. మీకు చూపించడం కోసం మెల్లగా కొంచెం తీస్తున్నాను నేనైతే. అవి మంచిగా వేయాక దాంట్లో ఉప్పు కారం వేసుకొని తింటుంటే సూపర్గా ఉంటుంది. చూడండి ఎంత బాగా వేగాయి కదా. మనం గింజలకు తగినంత ఆయిల్ వేసుకోవాలి ఫ్రెండ్స్, అప్పుడే మంచిగా వేగుతాయి. లేకపోతే మొత్తం అలా గింజలానే ఉండిపోతాయి. చూడండి, నా పాప్కార్న్ అయితే రెడీ అయిపోయింది. నేనైతే ఇంకా తినడానికైతే రెడీ అయిపోతాము మేమైతే. చూడండి, ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ తప్పకుండా ఒకసారి అయితే ట్రై చేసి చూడండి. బయట కొంటే చాలా రేటు ఉంటాయి కదా, ఇవి మనం పాప్కార్న్ గింజలు చేసుకుంటే చాలా అవుతాయి. అట్లా అయితే ట్రై చేయండి ఫ్రెండ్స్. ఇంకా మేమైతే గింజల్లో నుంచి తెచ్చుకున్నాము. మాకైతే ఇవి పండుతాయి అన్నమాట. బాయ్.